హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. ఈరోజు మనం సిరీస్ ఆఫ్ వర్క్ ఫార్మ్స్ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు మనం ఎం అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే వర్క్ ఫార్మ్స్ నేర్చుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయాలి అని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ అని ఒక చిన్న కామెంట్ చేయటం ద్వారా మరిన్ని వీడియోస్ని మేము మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ఈరోజు మనం ఎం అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే వర్బ్ ఫార్మ్స్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఎంతో మ్యాగ్నిఫై అంటే పెంచటం, అంటే భూతద్దం పెట్టి మనం చూస్తూ ఉండటం వల్ల దాన్ని పెద్దగా ఎన్లార్జ్ అయినట్టుగా కనపడుతూ ఉంటుందండి. దాన్ని మ్యాగ్నిఫైర్ అంటాం, భూతద్దాన్ని. అలాగే ఇక్కడ మ్యాగ్నిఫై అని అంటే మ్యాగ్నిఫైయింగ్, మ్యాగ్నిఫైస్, పెద్దదిగా చూడటం అన్నమాట. మెయింటైనింగ్, మెయింటైన్స్ అంటే మెయింటైన్ చేయటం అంటే పోషించటం అని చెప్తాము. మేక్ తయారు చేయటం, మేడ్, మేకింగ్, మేక్స్. మేనేజ్ అంటే నడిపించుట లేదా నడవటం. సో ఏదైనా ఒక విషయాన్ని మనం దాన్ని ముందుకి వెళ్ళే విధంగా దాన్ని మేనేజ్ చేయటం అని అంటాం. మేనేజ్డ్, మేనేజింగ్, మేనేజెస్. మార్చ్ అంటే నడవటం అండి. మార్చ్ ఫాస్ట్ అంటాం కదండి. మార్చ్డ్, మార్చింగ్, మార్క్స్. మార్క్ అంటే గుర్తు వేయటం అండి. మార్కింగ్, మార్క్స్, మార్క్ చేయటం అని అర్థం. అలాగే మ్యారీ పెళ్లి చేసుకోవటం, మ్యారీడ్, మ్యారీయింగ్, మ్యారీస్. మ్యాష్ అంటే గనక దాన్ని అన్నిటినీ కూడా మిక్స్ చేయడాన్ని మ్యాష్ అంటాం. మ్యాషింగ్, మ్యాచ్ అంటే గనక జతపరచడం, ఒకదానికొకటి తగినట్టుగా మ్యాచ్ చేయటం అంటాం. మ్యాచ్డ్, మ్యాచింగ్, మ్యాథ్స్. మీన్ అంటే మీనింగ్ అంటాం కదండి, అర్థం అవ్వటం, అర్థం చేసుకోవటం, అర్థం చేయటం, భావించుకోవటం అనే అర్థాలని యూజ్ చేస్తూ ఉంటాం. మెంట్, మీనింగ్, మీన్స్. మెజర్ అంటే కొలుచడం. మెజర్డ్, మెజరింగ్, మెజర్స్. మీట్ కలుసుకోవటం. మెట్, మీటింగ్, మీట్స్. మెల్ట్ కరిగిపోవటం లేదా కరిగించటం. మెల్టెడ్, మెల్టింగ్, మెల్ట్స్. మర్జ్ అంటే కలపటం, విలీనం చేయటం, ఒకదానితో ఒకటి కంప్లీట్గా కలవటాన్ని మర్జ్ అంటాం. మర్జ్డ్, మర్జింగ్, మర్జ్. మ్యూ అంటే కూయడం, పిల్లి పూత కూస్తుంది, దాన్ని మ్యూ అంటాం. మ్యూడ్, మ్యూయింగ్, మ్యూస్. మైగ్రేట్ అంటే వలస పోవటం, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వలస వెళ్ళిపోవడాన్ని మైగ్రేట్ అంటాం. మైగ్రేటెడ్, మైగ్రేటింగ్, మైగ్రేట్స్. మైండ్ అంటే వినటం లేదా బుర్రకెక్కించుకోవటం అని అంటూ ఉంటాం. లక్ష్య పెట్టడం అని కూడా అంటూ ఉంటాం. మైండెడ్, మైండింగ్, మైండ్స్. మిస్లీడ్ తప్పుదారి పట్టించడం. మిస్లెడ్, మిస్లీడింగ్, మిస్లీడ్స్. మిస్ అవ్వటం, విఫలం అవ్వటం. మిస్డ్, మిస్సింగ్, మిస్టేక్ పొరపాటు చేయటం. మిస్టుక్, మిస్టేకెన్, మిస్టేకింగ్, మిస్టేక్స్. మిస్యూజ్ దుర్వినియోగం చేయటం. మిస్యూజ్డ్, మిస్యూజింగ్, మిస్యూజ్. మిక్స్ కలపటం. మిక్స్డ్, మిక్సింగ్, మిక్స్. మూన్ అంటే మూలగడం అండి, బాధతో మూలగడం. మూనింగ్, మూన్స్. మాడిఫై సవరించటం. మాడిఫైడ్, మాడిఫయింగ్, మాడిఫైస్. అంటే అరవటం, అరుచు. మూయింగ్, మూవ్స్. మోటివేట్ ప్రోత్సహించటం.
మోటివేట్, మోటివేటెడ్, మోటివేటెడ్, మోటివేటింగ్, మోటివేట్స్. మౌల్డ్, అచ్చు వేయటం. మౌల్డ్, మౌల్డెడ్, మౌల్డెడ్, మౌల్డింగ్, మౌల్డ్స్. మూవ్, కదలడం. మూవ్, మూడ్, మూడ్, మూవింగ్, మూవ్స్. మల్టిప్లై, గుణించటం. మల్టిప్లై, మల్టిప్లైడ్, మల్టిప్లైడ్, మల్టిప్లయింగ్, మల్టిప్లైస్. మర్మర్ అంటే గొనుక్కోవడం లేదా సనుక్కోవటం. మర్మర్, మర్మర్డ్, మర్మర్డ్, మర్మరింగ్, మర్మర్స్. ఇవన్నీ కూడా ఎంతో వచ్చే అక్షరాలతో స్టార్ట్ అయ్యే వర్బ్ ఫార్మ్స్. ఈ వర్బ్ ఫార్మ్స్ని మన డైలీ కన్వర్జేషన్లో యూస్ చేయటం వల్ల మన ఇంగ్లీష్ అనేది ఫ్లోలో ఫ్లూయెంట్గా మాట్లాడటానికి హెల్ప్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉంది అని కోరుకుంటూ ఉన్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో ఇట్ ఈస్ యూస్ఫుల్ అని ఒక చిన్న కామెంట్ ద్వారా మాకు ఎంకరేజ్ చేస్తారని, మేము మరిన్ని వీడియోస్ని చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని విన్నవించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్.